పోలింగ్ సమయం ముగిసిన భీమిలి నియోజకవర్గం బక్కన్నపాలెంలో జనం ఇంకా బారులు తీరి ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కోర్మరాజ్ అందిస్తారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో భీమిలి అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే పోలింగ్ శాతం దాదాపు 55% వరకు ఇప్పటివరకు రికార్డ్ అయింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం భీమిలి నియోజకవర్గంలో 258, 259 పోలింగ్ బూతులు. ఈ ఉదయం నుంచి ఇదే స్థాయిలో క్యూ లైన్స్ కొనసాగుతున్నాయి. ఎందుకంటే గతంలోని తక్కువ ఉన్న ఓటర్స్ దాదాపు 1500 మంది ఓటర్స్ వరకు ఒక్కొక్క బూత్లోని ఉండడంతో ఇవి ఉదయం నుంచి ఇదే క్యూ లైన్ కొనసాగుతుంది. ఇప్పటికి దాదాపు 6 గంటల సమయం కావస్తుంది. ఆ సమయానికే ఈ క్యూ లైన్ దాదాపు ఇంకా 400 నుంచి 500 మంది ఇంకా క్యూ లైన్లో ఒక్కొక్క బూత్కి ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏ స్థాయిలో ఓటర్లు టర్నౌట్ అవుతోంది. అలాగే ఎంత ఉత్సాహంగా ఓటర్లు ఈ ఓట్ల పండుగలో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే చదువుకున్న వాళ్లే కాదు, నిరక్షరాస్యులే కాదు, మొత్తం అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడానికి యువత కూడాను పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి కూడాను ఇక్కడికి తరలి వస్తున్నారు వీరంతా కూడాను ఓటు వేయడానికి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడాను విశాఖ నగరంలోని పలు బూతుల్లోని ఇదే పరిస్థితి. అటు ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్ కానీ, ఇటు సదరన్ స్కూల్ కానీ, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, మొత్తం అన్ని పోలింగ్ బూతుల్లోని ఇదే స్థాయిలో ఓటర్ల ఉత్సాహం కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే బాగా ఇవాళ ఉక్కపోత ఎండ రెండు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను పెద్ద సంఖ్యలో ఓటర్లు ఎక్కడా కూడాను అనాసక్తత కనపరచకుండాను ఓట్లు వేయడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ప్రశాంతంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే విశాఖపట్నం ప్రజలు ప్రత్యేకించి విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ప్రధానంగా శాంతి కాముకులు. ఎందుకంటే ఇక్కడ ఎవరినైనా ఆదరించడం, తమకు నచ్చిన వారిని ఎన్నుకోవడం వాళ్ళు చాలా తమ హక్కుగా భావించి వాళ్ళు ఖచ్చితంగా తమ ఓట్ల ద్వారా తమకు నచ్చిన వారిని ఎన్నుకోవడం అనే సాంప్రదాయం, ప్రశాంతమైన వాతావరణం విశాఖపట్నంలో ఉంది. ఆ ప్రశాంతతకి ఎక్కడా భంగం వాటిల్లకుండా ఈసారి కూడాను విశాఖ ఓటర్లు తమ విజ్ఞతని ప్రదర్శిస్తూ పెద్ద సంఖ్యలో ఓట్లని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా విశాఖ పార్లమెంటు వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాల్లోని ఎక్కడా చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడా పెద్దగా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఎందుకంటే మిగతా రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో పోలిస్తే విశాఖపట్నం చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వీరంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి సాయంత్రం 6 గంటల తర్వాత క్యూ లైన్లో నిలబడిన అందరికీ కూడా 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఖచ్చితంగా ఓటు వినియోగించుకునే వారందరికీ ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. దాని ప్రకారం వీరందరికీ కూడాను ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసే పరిస్థితి ఉంటుంది. పోలింగ్ అధికారి వీరందరికీ కూడాను వెనక నుంచి స్లిప్పులు ఇవ్వడం అనేది ఒక పద్ధతి కింద అనుసరించాల్సి ఉంటుంది. ఆ సమయానికి క్యూ లైన్లో ఎంతమంది అయితే ఓటర్లు ఉన్నారో వారందరికీ కూడాను ఓటు హక్కును కల్పించి చిట్ట చివరి ఓటర్ అంటే 6 గంటలలోగా ఈ ప్రెమిసెస్లోకి వచ్చిన చిట్ట చివరి ఓటర్కి వారందరికీ కూడాను ఓటు హక్కుని కల్పించి వారి చేత ఓటు వేయించడానికేమో పోలింగ్ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మరో 10-15 నిమిషాల్లో ఇక్కడ 6 గంటల సమయం పూర్తవుతుంది. ఇప్పటికీ కూడాను భారీగా క్యూ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పద్ధతి అనుసరించాల్సింది. ఇప్పటికే దానికి సంబంధించి అవుట్ సైడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఓటు వేసిన వాళ్ళు కానీ లేకపోతే ఓట్లకి ఏదంటే ఓటు హక్కు వినియోగించుకోవడం కానీ లేకపోతే ఓటు హక్కు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరినీ కూడాను ప్రెమిసెస్ నుంచి పంపించేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ పోలీస్ అధికారులతో మనం చూస్తేనే వాళ్ళందరినీ కూడాను క్లియర్ చేసి మొత్తం ఈ పోలింగ్ ఎవరైతే ఓటు వెయ్యాలో వారిని మాత్రమే ఇక్కడ ఉంచేటట్టు ఈ ప్రెమిసెస్లో ఉంచేటట్టుగానేమో దానికి సంబంధించి పోలింగ్ అధికారులు కూడాను చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరికొద్ది నిమిషాల్లో ఈ పోలింగ్ సమయం అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు నిరాటంకంగా ఎంతమంది అయితే వస్తే వారందరికీ కూడాను ఓటు హక్కును కల్పించడానికి అలాగే వారంతా ప్రశాంతంగా వచ్చి ఓటు వేయడానికి వీలుగా చేసిన ఏర్పాట్లు అంటే విశాఖపట్నంలో చాలా సహనంతో
ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ సదుపాయాల పరంగా చూస్తే ఎన్నికల సంఘం చెప్పింది, అధికారులు చెప్పింది చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేశామని చెప్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు చూస్తున్నాం అందరూ పురుషులు మహిళలు వేరు క్యూ లైన్స్ ఉంటాయని చెప్పారు. కానీ అందరికీ ఒకటే క్యూ లైన్ అనేది మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ క్యూ లైన్ కూడాను పురుష ఓటర్లు మహిళా ఓటర్లు అలాగే వృద్ధులకు మాత్రం వేరుగా వెంటనే వాళ్ళు నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్ళేటట్టుగా చేసి వాళ్ళందరినీ ఓటు హక్కును వినియోగించుకునేటట్టుగా చేస్తున్నారు. కేవలం శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.